అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? ఫస్ట్ అది ఏం కావాలి? ఆయన ఉద్దేశం ఏంటి? మామిడికాయలకి ధరలు కావాలనేది ఆయన డిమాండ్. ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావన కానీ ఆ చర్చ కానీ ఎక్కడైనా కనపడుతుందా? రైతులకి మార్కెట్ ధర ఇవ్వాలి అనేది ఆ డిమాండ్ తోటి ఆయన అక్కడికి వెళ్ళారు. కానీ వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తే ఇవన్నీ కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్, ఒక ఈవెంట్ ప్లాన్, లేక మీడియా స్టంట్, లేదా పొలిటికల్ స్టంట్, ఎలా అయితే ఉండాలో ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని ఆయన నడిపారు అని అనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్ పాలిటిక్స్ ఇది క్లియర్గా వీటన్నిటిలోకి ఈవెంట్ పాలిటిక్స్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, నిజంగా మామిడి రైతులకి గిట్టుబాటు ధర కావాలి డిమాండ్ అనేదాన్ని అనేక విధాలుగా చెప్పవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ఆ సమస్యకు సంబంధించి పర్ఫెక్ట్గా అడ్రస్ చేయవచ్చు. కానీ ఇక్కడ అసలు అది ఎక్కడా లేదు. ఇదేదో ఆయన ఒక దండయాత్రలాగా వస్తున్నట్లుగా అక్కడికి ఏదో జనాలు ఒక 10 నియోజకవర్గాల నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, ప్రకాశం నుంచి ఏదో జనమంతా అక్కడికి ఏదో ఒక పెద్ద వచ్చినట్లుగా వాటన్నిటిని ఇప్పుడు ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైతే యార్డ్ మార్కెట్ మ్యాంగో మార్కెట్ యార్డ్కి 4 కిలోమీటర్లు, ఆ సమయానికి 2.5 గంటకు పైగా ఆయన టైం తీసుకున్నారు. 15 నిమిషాల్లో వెళ్ళేటువంటి దాన్ని 2.5 గంట పాటు ఒక పబ్లిక్తో ఆయన మమేకమైనట్టుగా చేసినట్టుగా చేశారు. సరే, ఇదంతా బాగుందండి. ఏ రైతైనా తన పండించినటువంటి పంటని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పోసి తొక్కిస్తాడా? అసలు ఇక్కడ జరిగింది చూస్తే ఈవెంట్ పాలిటిక్స్, మీడియా స్టంట్ అనే దానికి నిదర్శనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ రౌండ్ చేసిన కాన్వాయ్ అయింది. ఆయన వస్తున్నాడని తెలిసి ఆ పక్క నుంచి, అది ఫుల్ జూమ్ చేయండి, ఆ పక్క నుంచి అది ముందు ఆ బాక్స్ జూమ్ చేయండి, ఆ చేలో నుంచి ఒక 5 ట్రాక్టర్లని బయటికి, అది ఇప్పుడు అవి చూసారా, అది 1, 2, 3 అట్లా బ్యాక్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అక్కడ ఉంది. అక్కడ ఆపిచ్చారు ఆయనది, వెహికల్ ఆపిచ్చి ఆ తోటలో నుంచి అయ్యో వాటన్నిటి బయటికి తీసుకొచ్చి ఆ విధంగా మ్యాంగోస్ని ట్రక్కు పైకెత్తేసి ఆ మ్యాంగోస్ మొత్తాన్ని వాటి మీద పోసుకుంటా వాటన్నిటిని తొక్కించుకుంటా ఆ రైతు పండించినటువంటి పంటలను ఆ రకంగా తొక్కేసి వాటి మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్తూ, ఇదంతా కూడా గిట్టుబాటు ధర లేకపోతే రైతులు రోడ్డు మీదకి తీసుకొచ్చి పారబోసారు అని పబ్లిక్కి ఒక సీన్ క్రియేట్ చేయటానికి, ఒక ఈవెంట్ చేయటం కోసం, ఈవెంట్ పాలిటిక్స్ చేయటం కోసం, పబ్లిక్ స్టంట్ చేయటం కోసం, మీడియా స్టంట్ చేయటం కోసం ఆ విధంగా ఆ ట్రాక్టర్లను తీసుకొచ్చి ఆడ పారబోసారు. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ట్రాక్టర్లు వస్తున్నాయి కదా, వాటిని అక్కడ పారబోసుకుంటా తీసుకెళ్లారు. అసలు ఏ రైతన్నా ఆ విధంగా చేస్తారా? నిజమైనటువంటి రైతులైతే దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వీటికి ఎవరైతే అక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు డబ్బులు పెట్టి కొని ఆ ట్రాక్టర్స్ని అరేంజ్ చేసి ఆ ట్రాక్టర్స్లో మ్యాంగోస్ని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పోసి ఆ విధంగా తొక్కించి దీన్ని ఒక పబ్లిక్ ఈవెంట్గా చేయటానికి, ఒక స్టంట్ క్రియేట్ చేయటానికి, ఈవెంట్ పాలిటిక్స్ చేయటానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలి. నిజంగా రైతులైతే అవసరం లేదు. అలాగనే చేస్తే ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఎందుకనంటే పబ్లిక్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం. గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర అడగటంలో తప్పు లేదు. నిజంగా ఎవరైనా అక్కడికి వచ్చి రైతులు ఇదిగోరని మా బాధలు ఏం చెప్పడంలో ఇది లేదు. ఒక 5 ట్రక్కులు, ఒక ట్రక్కు పారబోస్తే చాలదండి. ఆ మ్యాంగోని 5 ట్రక్కులు తీసుకొచ్చి ఆడ పారబోసి జగన్మోహన్ రెడ్డి గారు వామ్మో ఇదంతా ఇట్లా ఉందని ఇచ్చేసేటువంటి పరిస్థితి చేయటం అంటే, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్.
అలా చేయాల్సిన రైతుకైతే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడు ఎవరు నిజంగా రైతు ఎవడు ఆ పని చేయడు కదా. రైతు అట్లా పారబోసుకుంటాడా? ఒక బ్యాగ్ పారబోస్తాడు, 2 బ్యాగులు పారబోస్తాడు, ట్రక్కులు తెచ్చి పారబోస్తాడా అండి? నిజంగా రైతు ఎవరన్నా ఆ పని చేస్తాడా? ఏ రైతు ఆ పని చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు కాదు కాబట్టి, లేదా ఆ పార్టీలో ఎవరైతే ఆ పని చేయించినటువంటి వాళ్ళు రైతు కాదు కాబట్టి, వాళ్ళు ఇట్లాంటివైనటువంటి నిస్సిగ్గుతో కూడినటువంటి పబ్లిక్ స్టంటు, మీడియా స్టంటు, ఈవెంట్ పాలిటిక్స్ చేయటం కోసం వాళ్ళు చేసినటువంటి చర్య. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు అయినా సరే ఆ పని చేస్తారా? చేస్తే 2 బ్యాగులు తెచ్చి పోస్తారు. సార్ చూడండి పాడైపోయినాయి, మేము ఇది చేస్తాం. పచ్చికాయలు తెచ్చి వాటిని తీసుకొచ్చి అట్లా రోడ్ల మీద పోసి తొక్కిచ్చడం చూడండి. వాళ్ళు అసలు ఏమన్నా అర్థం ఉన్న వాళ్ళేనా? అవి తినడానికి కూడా పనికి రాకుండా చూడండి ఎట్ట తొక్కిచ్చారు. దీని వెనక ఏమన్నా ఆకాయలు, మళ్ళీ దాని వెనక మళ్ళీ ట్రక్కులు, వీడు పోసుకుంటా పోతుంటాడు, వెనక మళ్ళీ ఇంకో ట్రక్కులు పోసుకుంటా వాటిని తొక్కించుకుంటా ఆ తొక్కే విజువల్స్ అయినా అది చేయటం ఏందండి ఇది? ఈవెంట్ పాలిటిక్స్ కాక ఇప్పుడు మనం పెళ్ళి అంటే పెళ్లి కొడుకు వస్తూ ఉంటే తీసుకొస్తూ ఉంటే ముందుగా ఏంది కొట్టేవాళ్ళు, లేదా వాటికి బ్యాండ్ బాజాలు, లేక ఒక స్టంటు దానికి మ్యూజిక్ వేసేవాళ్ళు, లేకపోతే నృత్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో కొత్త రకరకాలుగా ఈవెంట్ క్రియేట్ చేస్తుంటారు. పెళ్లి కూతురుని ఏమన్నా మోసుకొని తీసుకురావటం, ఆ ముందు డ్యాన్సులు వేపించడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే రైతులు పండించినటువంటి పంటను ఆ పంటకి విలువలైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నా అని చెప్తూ ఆ రకంగా తొక్కిచ్చి ఆ రకంగా చేసి ఏం ఆనందం పొందారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల మావిడి దాని న్యాయమైన జరిగిందా? లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి అని అనుకుంటే ఆయన దగ్గర ఈ భారతదేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో రికార్డు ఎక్కారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 10 కోట్ల రూపాయలు ఇవ్వమనండి ప్రభుత్వానికి, లేదా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే నిమిత్తం. నా దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర విపరీతమైన సంపద ఉంది కదా, ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వమనండి. 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన స్పాన్సర్ చేయమనండి. ఎంత గౌరవంగా ఉండిద్ది, ఎంత గొప్పగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు దానం చేస్తే చూడాలని నాకు కూడా చాలామందికి చాలా ఉబలాటంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేతితో దాన ధర్మాలు చేయటం చూడాల. నిజంగా ఇట్లా రైతుల కన్నా చేయమనండి, పుణ్యం వచ్చింది. ఆయన నిజంగా 10 కోట్లు రైతులకు ఇస్తే ఆయనకి కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది, కావాల్సినంత ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. చేయమనండి 10 కోట్లు దానం. అంతేగాని పంట తెచ్చి రోడ్డు మీద బొట్టు తొక్కిచ్చి అసలు అర్థం లేని పనులు చేయాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ చేసుకోండి, దానికి తప్పులేదు. కానీ ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదేమో అనిపిస్తుంది.